అయితే నేను పుట్టింది భారతీయుడిగా, చనిపోయేది కూడా భారతీయుడిగా, మీరు ఎవరని అనడానికి నేను అలానే ఉంటే పోతాను ఖచ్చితంగానే. తను ఇందులో ఒక వీడియో రిలీజ్ 6 అవర్స్ బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దానికి సమాధానం మరి మీది? భారతదేశంలో ఇన్ని రేపలు అవుతున్నాయి, భారతీయులందరూ ఇలాంటి వాళ్ళు, మీరందరూ వెధవులు, మీరందరూ పనికిరాని వాళ్ళు, నపుంసకులని మాట్లాడినాడు. భారతీయుడిని ఎలా తీసుకుంటారు? భారతీయుల మీద నువ్వు దుమ్మెత్తి పోసే రకంగా భారతదేశాన్ని ఎట్లా అంటావు? దేశ భద్రత, అంటే దేశం బాగుండాలని కోరుతావా? దేశాన్ని ఇట్లా చెత్త వెధవులు ఉన్నారు, ఇలాంటి పని చేస్తున్నారు, మీరు నపుంసకులు, మీరు హిందువులు ఇలాంటి వాళ్ళు, రేపులు చేశారు, ఇన్ని రేపులే, ఇదేం పని అండి? వేరే దేశాల్లో లేవా? చూడమని అంతెందుకు సార్, వాడు స్టాటిస్టిక్స్ తీసుకొని మాట్లాడమన్నాడు ఆ వెధవని. స్టాటిస్టిక్స్ అన్ని దేశాలు తీసుకొని వచ్చి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అప్పుడు మాట్లాడమని, అప్పుడు భారతదేశాన్ని కంపేర్ చేయాలి. కానీ ఇలాంటి మాటలు మరి అలాంటప్పుడు మరి ఇంకా దాన్ని బట్టి అర్థమైంది వాడు భారతీయుడో కాదో. వాడు భారతీయుడిలో ముసుగులో ఉన్న సోషల్ మీడియా టెర్రరిస్టాడు. క్లియర్ అలాంటి వాళ్ళని వదలకూడదు. ఖచ్చితంగా మేము అలాగే వాడిని అభివర్ణిస్తాం. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని చెడగొడుతున్నాడు. 14 ఏళ్ళ అమ్మాయిని నేను చేర్చానని చెప్పి వీడియోలు చేస్తున్నాడు. 1000 రూపాయలు అంత అలాంటివన్నీ చేస్తారు. పిల్లలు చూస్తున్నారుగా, నిన్ను ఎంతమంది పిల్లలు అంటే నీ బూతులతోనే అట్రాక్ట్ చేస్తావు, బూతులతోనే ఆడవాళ్ళని ఇబ్బంది పెడతావు, బూతులతోనే భారత మాతను తిడతావు, బూతులతోనే సీతామాతను తిడతావు, హిందువులను తిడతావు. ప్రతి దానికి ఇలా మాట్లాడుతుంటే నిన్నెవరు రా భారతీయుడిగా కన్సిడర్ చేసేది? నిన్నెవరు అంటారు? నువ్వు రా, భారతదేశానికి ఎందుకు రావు? నేను రానన్నావు కదా, రప్పిస్తాం, రప్పించాక ఇక్కడే నీకు పనిష్మెంట్ ఇప్పిస్తాం. అంటే థాయిలాండ్ ఎలా డెవలప్మెంట్ అయ్యింది? 2010లో ఎలా డాలర్ ఎంత ఉంది, ఇప్పుడు 2026 ఎంత డాలర్ పెరిగింది, మన భారతదేశం చూస్తే ఇంకా అలానే ఉండిపోయింది, మీరు మారండ్రా అని చాలా మాటలు మాట్లాడుతున్నారు కదా భారతదేశం గురించి. ఏమండి భారతదేశం గురించి అసలు డాలర్ గురించి అవసరం లేదండి. భారతదేశం పేరు తీసే అర్హత కూడా లేని వెధవవాడు. వాడు భారతదేశం డాలర్ గురించి, డబ్బులు ఆర్థికంగా ఎలా ఉంది, పురోభివృద్ధి అవన్నీ మాట్లాడేంత వాడికి టైం ఇచ్చాను చూడండి, అది మన తప్పు. వాడు ఈరోజు ఇక్కడ రూపాయి ఎలా వస్తుందిరా నీకు భారతీయుడిగా? అది కూడా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు 20 లక్షల మంది పైన సబ్స్క్రైబర్స్ చేసుకుంది తెలుగు మాట్లాడేవాళ్ళే. నువ్వు వేరే ఇంగ్లీషు హిందీ రాదు, వేరే భాషలో చేయరా? మరి చేయలేవే. మరి ఈ భాషలో చేస్తూ హిందువుల్ని భారతీయుల్ని తిడతావు. మన దౌర్భాగ్యం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. సో భారతదేశం ఏమంత దిగజారిపోయే స్థితిలో లేదండి. వాడి వెధవ వాడు మాట్లాడినంత మాత్రం దిగజారిపోయినట్టు కాదు, వాడు చెప్పినంత మాత్రం అయిపోదు. సో వాడికి ముందు శాంటిటీ లేని వ్యక్తి, అలాంటి వ్యక్తి కోసం మనం ఇంకా ఎక్కువగా ఆలోచించుకుంటూ వాడికి శిక్ష ఎలా పడాలో చూడడం. భగవద్గీతను వినాయకుడి బొమ్మను పట్టుకొని నేను భారతీయుని అని చెప్తున్నాడు. నేను గతంలో కూడా భగవద్గీత గురించి చాలా విధాలుగా ఒక పూట ఉండి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంత ఇష్టం నాకు హిందూ మతమైన అంటే దీన్ని పాటిస్తాను చెప్తున్నాడు కదా, మీరేమో ఇలా చూసి వ్యతిరేకత అని చెప్తున్నారు. మరి ఏమండి భగవద్గీత నా బ్యాగ్లో కూడా ఉంటుందండి, చిన్నది పాకెట్ భగవద్గీత. అంటే అందరూ పట్టుకుంటామండి, అందరూ పెట్టుకుంటాం, కానీ దాన్ని ఆచరించాలి. భగవద్గీతలో ఆచరణ చేస్తే, నువ్వు ఆచరణ అయ్యి ఉంటే నువ్వు ఇలాంటి మాటలే రావు, నీకు ఇలాంటి ప్రవర్తనే ఉండదు. కాబట్టి భగవద్గీత పట్టుకోవడం వేరు, ఆచరించడం వేరు, దాన్ని అవగతం చేసుకొని పాటించడం వేరుగా ఉంటుంది. దానికి లోకానికి చాటి చెప్పడం వేరు. సో ఇవన్నీ డిఫరెంట్ ఇవన్నమాట జోనర్స్. నువ్వు ఏదో పట్టుకున్నంత మాత్రం భగవద్గీత పట్టుకుంటే నువ్వు హిందువు అయిపోవు. భగవద్గీత పట్టుకుని నువ్వు చెప్పేస్తే నేను వేరే వాళ్ళని అనలేదు అంటే నువ్వేం చెప్పావు? క్రిస్టియన్ వాళ్ళ ఫ్రీడమ్ ఉంది, ముస్లిం భారతీయ స్త్రీల్లోని ఎక్కువ ఆత్మన్యూన్యత భావం ఉంది, వీళ్ళు కరెక్ట్గా లేరు కాబట్టి వాళ్ళంతా కప్పేసుకుంటారు కాబట్టి వాళ్ళకి జబ్బులు వస్తాయి, క్రిస్టియన్స్కి రావు విప్పుకుంటారు కాబట్టి. అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఏ మతానికి సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు క్రిస్టియన్ మతానికి సపోర్ట్ చేస్తున్నావు, ఈ 2 మతాల మీద ఎందుకు చిచ్చు పెడుతున్నావు? అంటే వీళ్ళందరూ పనికిరారు ఇట్లా మాట్లాడుతుంది నువ్వేగా. మరి ఇవన్నీ కూడా చేసినాక నువ్వు మాట్లాడుతున్న దానికి నువ్వు భగవద్గీత పట్టుకుంటే ఎట్లా అయిపోద్ది? భగవద్గీత పట్టేసుకున్నంత మాత్రాన నువ్వు భారతీయుడు కాదు. వినాయకుడు బొమ్మ పట్టుకున్నంత మాత్రం దైవభక్తి ఉన్నట్టు కాదు. దైవభక్తి ఉన్నాడు, దేశభక్తి ఉన్నాడు, ఇలా బిహేవ్ చేయడు. సో వాడు పెద్ద వెధవ. ఆ వెధవకి పనిష్మెంట్ జరగాల్సిందే. రావణాసురుడు కూడా అద్భుతంగా వేదంగాలు చదివిన పండితుడే, కానీ సీతమ్మను అపహరించిన తర్వాత కదా అతనికి పతనం స్టార్ట్ అయింది. సీతామాతను అన్నవాడు ఎవడు బాగుపడ్డు? సీతామాతను అన్నాడు కాబట్టే కదా వీడికి కూడా పతనం స్టార్ట్ అయింది. ఎస్, సీతామాతను అన్నాడు. 2026 మార్క్ చేసుకో. నువ్వు తొందరలో చెర్లపల్లి జైల్లో చెప్పకూడదు తింటావు. నా అన్వేష్ అంటే ఇంకో లాస్ట్ చెప్పండి, నేను తప్పు చేసి ఉంటే వినాయకుడు వెనక గుడి ఉంది, నా వెనక ఆ గుడిలో చచ్చిపోతాను, నైట్కి రక్తం కక్కుని చనిపోతాను నేను చెప్తున్నాడు కదా. నేను తప్పు చేయలేదు కాబట్టి ఉన్నానని చెప్తున్నాడు కదా. మరి ఏమండి ఇప్పుడు ఇదేమన్నా ఇన్స్టెంట్గా జరిగిపోవాలని ఏమైనా రాసి పెట్టుందా? వాడేదో ఈ రాత్రికి అయిపోవాలంటే వాడేమన్నా మునిపొంగవడా? వాడేమన్నా పెద్ద కాలజ్ఞానం తెలిసిన పోనీ ఒక బ్రహ్మంగారుల కాలజ్ఞానం తెలిసి నాకు రేపు జరగబోయేది ఇప్పుడు జరిగేది అని తెలుసా? మునిలాగా ఋషులు జాగా ఏదైనా బాగా తపస్సంపన్నుడైతే వాడు ఏదంటే అది ఇమ్మీడియట్గా అయిపోద్ది. వాడేంటండి వాడు
ఒక పెద్ద వెధవ అని చెప్తున్నాను కదా, వాడు పెద్ద చెత్త వెధవ. అంటే ప్రపంచంలో చెప్పే వాళ్ళ గురించి కూడా ఇలా comment అదే అండి, చేయడం అలా మాట్లాడుతున్నాడు అంటే వాడు సంస్కారం అర్థమవుతుంది. కుసంస్కారి వాడు, కుసంస్కారి, సంస్కార హీనుడు వాడు. అలాంటి సంస్కారహీనుడు ఇమీడియట్ గా వాడు అనేస్తే రాత్రి చచ్చిపో అది అయిపోద్దా, అవుతుంది వాడికి, వాడు అన్నట్టు అవుతుంది, కానీ కొంచెం టైం పడుతుంది. అది ఎలా అంటే భారత స్త్రీలందరూ ఉసురు, సీతామాత తాలూకా బాధ, ద్రౌపది మాత బాధ, వాళ్ళ మనసు ఆత్మక్షోభ ఇవన్నీ ఉన్నాయి కదా, అదే ఆత్మక్షోభ భారతీయ స్త్రీల్లో ఉంది కదా. భారతీయ స్త్రీలు అలాగే హిందూ స్త్రీలు అందరూ బాధ కలిపి వాడికి కట్టి కుడుపుతుంది. కన్ఫామ్ గా వాడికి ఈ శిక్ష పడుతుంది. ఎప్పుడంటే కొంచెం టైం పడుతుంది, వాడు రావాలి, వస్తాడు. అక్కడ వచ్చే అవకాశం ఉంది, నేను ఎవరు తీసుకురాలేరు, వచ్చే అవసరం లేదు ఇక్కడ వరకు అన్నట్టుగా అదే మాతో మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. ఇక్కడ లుకౌట్ నోటీస్ ఇస్తే ఆటోమేటిక్ గా వస్తాడండి. లుకౌట్ నోటీస్ వస్తుంది, లుకౌట్ నోటీస్ ఇస్తారు, చెప్పారు, చేయిస్తాము, కేంద్రాన్ని ఒత్తిడి చేస్తాం, పాస్పోర్ట్ సీజ్ చేయించడానికి పాస్పోర్ట్ అథారిటీస్తో మాట్లాడతాం, 2 తెలుగు రాష్ట్రాల విహెచ్పి బజరంగ దళ్ వాళ్ళతో కూడా మాట్లాడతాం, వాళ్ళందరూ కూడా కంప్లైంట్స్ ఇస్తారు. ఆల్రెడీ రవి గారితో మాట్లాడాం, విశ్వ హిందూ పరిషత్ రవి గారితో, 2 తెలుగు రాష్ట్రాల కార్యదర్శి వారితో మాట్లాడాం. వారు కూడా డీజీపీకి అందరికి ఇస్తా అన్నారు. కన్ఫామ్ గా ఇది పెద్ద ఎత్తున ఉద్యమం అవుతుందండి, వాడు వస్తాడు. చూడండి, ఇది ఒక మొదటి మెట్టు. ఈ ఎఫ్ఐఆర్ ఆటోమేటిక్ వస్తారు. చివరిగా నాన్ వేషన్ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఏం చెప్దాం అనుకున్నా, ఇక్కడ ఉన్న ఇండియన్స్ కానీ హిందువులకు కానీ ఏం చెప్దాం అనుకుంటున్నా? అనవసరంగా ఒక పెద్ద వైరస్ ని మీరు పెంచి పోషించారు. ఆ వైరస్ 20 లక్షల పైన సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంది. సో ఈ వైరస్ ని మీరు ఎక్కడతో కట్ చేయండి, వైరస్ దగ్గర నుంచి బయటికి రండి, లేకపోతే మీ ఆరోగ్యాలు, మీ పిల్లల ఆరోగ్యాలు, మీ ఫ్యామిలీస్ అన్నీ కూలిపోతాయి. సో మనకు దెబ్బ తగిలితే అక్కడెక్కడైనా కుళ్ళిపోతే ఆ చర్మాన్ని తొలగించుకుంటాం. అలాగే వీడు మొత్తం విషంలా మారిపోయాడు, మీ బాడీలోనే ఎక్కిపోతున్నాడు, అనవసరంగా మిమ్మల్ని పొల్యూట్ చేస్తాడు, మీ పిల్లల్ని పొల్యూట్ చేస్తాడు. వీడిని కట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి, వాడికి రిపోర్ట్ కొట్టండి, బయటికి రండి. విత్ ఇన్ డేస్లో 20 lakhs కూడా మొత్తం జీరో అయితే, వాడికి రూపాయి రాకపోతే అడుక్కుంటా అదే ఊళ్ళలో భారతదేశం గురించి గొప్పగా చెప్పుకుంటాడు. ఆ రోజు ఆల్రెడీ అందరూ చాలా మంది శ్రద్ధాంజలి ఫోటోలు పెట్టడం కానీ చాలా మంది చేస్తూ ఉన్నారు కదా. దానివల్ల ఏం లేదండి, అది సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వల్ల పెద్దగా రాదు. కాకపోతే వాడు పట్టించుకునే వేదవ కాదు కదా. సో ట్రోలింగ్ వల్ల ఏం రాదు. ట్రోలింగ్ పక్కన పెట్టి మనం చేయాల్సిన వర్క్ చేయాలి, అంతే. వాడిని తెప్పించాలి, ఆ పని చేయాలి. సో చూశారు కదా, మీరు ఏమనుకుంటున్నారు కరాటి కళ్యాణ్ గారు చెప్పిన విధానం కానీ, లేకపోతే నా అన్వేషణ చేసే వీడియోస్ పోస్ట్కి మీరేమనుకున్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నాను ఆంధ్రప్రభ.